అలాగే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి నాన్నా? అమ్మా, శరణ్య నీ కంపెనీకి ఎండీని చేయడంలో నీ ఉద్దేశం ఏంటి? ఈ ప్రశ్న అడగడం వెనక నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోవచ్చా? శరణ్య ఈ కంపెనీకి ఎండీ అవ్వటం నాకిష్టం లేదు. ఇది ఒకరి ఇష్టాలతో నిర్ణయించిన పదవి కాదు దర్శన్. అర్హతని బట్టి నిర్ణయించిన బాధ్యత. అంతేకాదు, చీటీలు వేసి అందరి సమక్షంలోనే శరణ్య ఆ స్థానంలోకి వచ్చింది. అసలు నీకేంటి నాన్న ప్రాబ్లం? ప్రాబ్లం అంటే ఏం చెప్పను అమ్మా. తన స్థానంలోకి ఎలా వచ్చిందని కాదు, ఏ అర్హత లేని మనిషికి ఆ అర్హత ఉందని నువ్వు నమ్ముతున్నావు చూడు, అదే నేను ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నాను. ఇంట్లో వంట పనులు చూసుకోవాల్సిన దాన్ని తీసుకొచ్చి కంపెనీ పనులు చూసుకోమని అధికారాన్ని కట్టబెట్టావు, ఎండింగ్ చేశావు. ఇదంతా నా ఒక్కడి ప్రాబ్లం కాదమ్మా, మన కుటుంబానికే ప్రాబ్లం. అది నీకు అర్థం అవుతుందా? బిజినెస్ లో ఏ అనుభవం లేని తను నీ కష్టంతో నిర్మించిన ఇంత పెద్ద సంస్థని అలా ఎలా తన చేతుల్లో పెట్టాలనిపించిందమ్మా నీకు? అందులో అర్హులైన వాళ్ళు ఇంకా మన ఇంట్లో ఎవరు లేరా? నా గురించి వదిలేమ్మా, కానీ అన్నయ్య ఓకే కదా. తను ఎండి స్థానంలో ఉంటే ఎవరు కాదంటారు? శరణ్యకు ఏ అర్హత ఉంది ఆ ఎండి చైర్లో కూర్చోవడానికి? మీ అమ్మకి ఏ అర్హత ఉంది దర్శన్ ఆ చైర్లో కూర్చోడానికి? నేను మొదలైనప్పుడు నాకు ఏం తెలీదు కదా. ఆకాశం నుంచి నేనేం ఊడిపడలేదు కదా. నేను ఈ ఇంట్లో వంట చేసుకోవాల్సిన దాన్ని, కానీ వంటిల్లు కాదు కదా నా లక్ష్యం. నా లక్ష్యానికి మీ నాన్నగారు అందించిన ప్రోత్సాహం ఈ వ్యాపారాన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చేలాగా చేసింది. ఇవాళ్ల నీ భార్య కూడా నాలాంటిదే. తన ప్రపంచం వంటిల్లు కాదు, తన శక్తి ఇంటి గడప వరకే కాదు. కళ్ళు తెరిచి చూడు. శరణ్యంటే రేపటి మరో ఆనంద భైరవి. ఇది గుర్తుపెట్టుకో.